టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి భారీ స్కెచ్ వేశారు. ఇప్పటికే ఆయన పలు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టేశాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ రెయిన్ సినిమా రావడంతో ఆడియన్స్ కూడా ఓజీ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి సరైన కంటెంట్ పడితే ఎలా ఉంటుందో అనేది ఓజీ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది. ఇప్పటికే ఓజీ సక్సెస్ తో దానికి ప్రీక్వెల్ సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు పవన్. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమానే పవర్ స్టార్ కెరీర్ లోనే చివరి సినిమా అనుకున్నారు అంతా. కానీ ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ మరో సినిమాకి కమిట్ అయ్యారట. సెలబ్రిటీల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా పవన్ కు పెద్ద అభిమానే. పవన్ సినిమా తొలి ప్రేమతోనే డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాతో నిలదొక్కుని ఆ తర్వాత నిర్మాతగాను రాణించాడు. పవన్ తో సినిమా చేయాలని లక్ష్యం పెట్టుకుని వకీల్ సాబ్ మూవీతో ఆ కలను నెరవేర్చుకున్నాడు దిల్ రాజు. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ మీద తన అభిమానాన్ని చాటుకునే ఈయన పవర్ స్టార్ కొత్త చిత్రం ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని తన అభిమాన కథానాయకుడికి ఫ్యాన్స్ తరపున ఒక విన్నపం చేశాడు. పవన్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏడాదిలో కొంత సమయాన్ని వీలు చేసుకుని ఒక సినిమా చేయాలని కోరాడు దిల్ రాజు. ఇది తనతో పాటు అభిమానులందరి కోరిక అని, ఆయన సినిమాలకు దూరం కావద్దని వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్ తనకెప్పుడు ఇన్స్పిరేషనే అని దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పాడు. దిల్ రాజు రిక్వెస్ట్ కి ఆన్సర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఓజీ సక్సెస్ మీట్ లో కలిసిన పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ సినిమా కోసం డేట్స్ అడిగారట దిల్ రాజు. వకీల్ సాబ్ లాంటి కథతో వస్తే తప్పకుండా చేద్దామని పవన్ కళ్యాణ్ కూడా భరోసా ఇచ్చాడట. దాంతో ఫుల్ ఖుషి అయిన దిల్ రాజు ఇప్పుడు మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథ కోసం దర్శకుడి కోసం చూస్తున్నాడట. అయితే తమ ప్రాజెక్ట్ లో వకీల్ సాబ్ లాంటి మెమరబుల్ ప్రాజెక్ట్ ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్ నే ఈ సినిమా కోసం తీసుకుంటాడా లేక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక దిల్ రాజుకి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఆయన పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమాని సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాడు. దిల్ రాజు నిర్మించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో దిల్ రాజుకి నిర్మాతగా భారీ నష్టాలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా నష్టాల్ని సంక్రాంతికి వస్తున్న మూవీ కొంతవరకు కవర్ చేసేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ టైంలో రాకపోయి ఉంటే దిల్ రాజు భారీ నష్టాల్ని చెవి చూసే పరిస్థితి. సంక్రాంతికి వస్తున్నాంతో కాస్త ఉపశమనం పొందిన ఆయనకి మళ్ళీ నితిన్ తమ్ముడు రూపంలో భారీ దెబ్బ తగిలింది. సో ఈ ఇయర్ దిల్ రాజు బ్యానర్ నుంచి సక్సెస్ మూవీస్ పెద్దగా రాలేదు. అందుకే ఇప్పుడు వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ తో సినిమాని పట్టాలెక్కించాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. ఇక దిల్ రాజు నిర్మాతగా ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి రవికిరణ్ కోలా దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఈ ఏడాదికి కాకుండా వచ్చే ఏడాదికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీతో పాటు ఎల్లమ్మ కూడా సెట్స్ పైకి వెళ్ళింది. బలగం వేణు ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ ప్రాజెక్ట్ ని మొదట అనౌన్స్ చేశారు. కానీ మధ్యలో ఆయన తప్పుకోవడంతో నితిన్ ని తీసుకున్నారు. రీసెంట్ గా తమ్ముడు రిజల్ట్ తో నితిన్ ని కూడా తప్పించేశారు. ఇక నితిన్ ప్లేస్ లో కొత్తగా శర్వానంద్ పేరు వినిపించింది. అతను కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. ఇక రౌడీ జనార్దన, ఎల్లమ్మ ఈ రెండిట్లో ఏదో ఒక సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందట. మరోపక్క ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. 2026లో దిల్ రాజు నుంచి సుమారు 3 సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది.